Hello all, welcome back to my channel. Please subscribe my channel and press the bell symbol for more videos. ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు కిచిడి అండి. ఏమీ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇలా హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను సాజీరాని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, మిరియాలు, లవంగ మొగ్గలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని 4-5 చీరికలుగా చీరుకుని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ దగ్గర ఆలు ఉన్న, బీన్స్ ఉన్న అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ అయినాయో చూద్దామండి. చూడండి, చక్కగా సాఫ్ట్ అయిపోయాయి. ఒకసారి ఇవి బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూను పసుపు, కొద్దిగా కారంని యాడ్ చేసుకుని ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అనేది పోయి మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టి నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నీళ్ళు ఏమీ రాకుండా ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకొని బాగా కలిసేలా ఈ ఆయిల్లోకి కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఈ ఆయిల్లో రైస్ అనేది ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్లో రైస్ని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. క్లోజ్ చేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేయడం వలన రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది. మెత్తగా కాకుండా చాలా పొడిగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేయాలి. మనం 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. సో దానికి సరిపడగా 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 2.5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం 1/2 స్పూను గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. అలానే లాస్ట్లో ఇక 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. నెయ్యి ఫ్లేవర్ అనేది కిచిడిలో చాలా బాగుంటుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిసేలా బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు. చూడండి, రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో రైస్ అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు. తప్పకుండా నచ్చుతుంది మీకు. ఇలా కుక్కర్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.